నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇవాళ మనం సెక్షువల్ డైఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన టాపిక్ గురించి ఆల్రెడీ 2 పార్ట్స్ తీసుకోవడం జరిగింది. ఇవాళ మనం 3rd పార్ట్లోకి దీని గురించి చెప్పుకుందాం. మరి ఈ విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు. మరి ఈ విషయం పట్ల మన ఆయన దగ్గర నుంచి మనం జ్ఞానం తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి సెక్షువల్ డైఫంక్షన్ ఇన్ మెన్ అండ్ ఉమెన్ ఈ అంశం పైన మీరు చెప్పారు. సో ఈ మన 2 ఎపిసోడ్స్లో ఇంతవరకు ఏమైతే చెప్పారో దాన్ని కొద్దిగా రీక్యాప్ చేసి చెప్తారా? ఓకే. గతంలో మనం ప్రారంభం నుంచి ఈ సబ్జెక్ట్ పైన చెప్పుకున్నటువంటి అంశాలు ముఖ్యంగా ఏంటంటే సామాజికంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, కుటుంబ పరంగా ఈ సెక్షువల్ డైఫంక్షన్ అనేది పురుషుల్లో కానీ స్త్రీలో కానీ సామాజికంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, కుటుంబ పరంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అదేవిధంగా ఎమోషనల్ పరంగా వాళ్ళ యొక్క భావోద్వేగాల పరంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ యొక్క మానసిక స్థితి ప్రభావం వలన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ యొక్క మానసిక స్థితి, వాళ్ళ శారీరక ఆరోగ్యం, వాళ్ళ శరీరం యొక్క అంటే ఫిట్నెస్, కేవలం ఆరోగ్యమే కాదు ఫిట్నెస్ కూడా ప్రభావం చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం విపులంగా. ఇప్పుడు వాళ్ళ యొక్క వర్క్ తర్వాత వాళ్ళు చేసేటటువంటి ఆహారం కూడా మనం చెప్పుకున్నాం. ఆహారం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా ఉంటుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక వ్యవస్థలో వచ్చినటువంటి పాశ్చాత్య పోకడలు వాటి వలన ఈ యొక్క సమస్య ఎట్లా పెరుగుతూ ఉందన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు సార్. ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకుంటే సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో సమాజంలో వచ్చినటువంటి మార్పులు, పాశ్చాత్య పోకడలు మన సమాజంలో ఇప్పుడిప్పుడు వేళ్ళు అనుకుంటున్నాయి. వీటిలో ముఖ్యంగా లివింగ్ రిలేషన్షిప్, మల్టిపుల్ పార్ట్నర్స్ అట్ ఎ టైమ్ ఆఫ్ పీరియడ్, ఒకే పీరియడ్లో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం. తర్వాత ఈ విశృంఖలత్వం, ఈ రేవ్ పార్టీలని, ఈ పబ్బులని, ఒక విశృంఖలత్వం, ఈ 3 ముఖ్యమైనటువంటి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదట లివింగ్ రిలేషన్ గురించి మనం తీసుకుంటే, మన భారతీయ కుటుంబ వ్యవస్థలో వివాహం అన్నది అది 7 జన్మల బంధం అనేవాళ్ళు. 7 జన్మల బంధం, ఎన్నెన్నో జన్మల బంధం అనేవాళ్ళు. తర్వాత ఆ వివాహ వ్యవస్థకి ఒక పక్కడ్బందీ ప్లాన్ చిన్నప్పటి నుంచి వాళ్లకు నూరి పోసేవాళ్ళు. వాళ్ళు సైకలాజికల్గా కంప్లీట్గా ప్రిపేర్ చేసేవాళ్ళు. వివాహ బంధానికి 100 ఏళ్ళు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి అని. దానితోటి ఏమై ఉండేదంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండేజ్ ఉండేది, ఒక అట్రాక్షన్ అనేది ఉండేది. ఇక్కడ సెక్షువల్ ఇప్పుడు ఫంక్షన్ ఆర్గాన్స్ మంచిగా ఫంక్షన్ అవ్వాలంటే ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ఎమోషనల్ బాండేజ్ ఉండాలి, లవ్ ఉండాలి, కేర్ ఉండాలి, తర్వాత ఒక పొజిషన్ అనేది కూడా ఉండాలి. తర్వాత ఒకరికొకరు నీ కోసం నేను, నా కోసం నువ్వు, మనకు ఇంకా నీ చెయ్యి నాతి చరామి ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటే ధర్మార్థ కామ మోక్షాలలో అంటే చతుర్వేద పురుషార్థాలలో నేను నీ చెయ్యి వదలను, నీ నాతి చరామి నీ చెయ్యి నేను వదలను అంటే సచ్చేంత వరకు నీ. అందుకనే పాణిగ్రహణం ఈరోజు నేను చేస్తున్నాను అంటే నీ చెయ్యి నేను పట్టుకుంటున్నాను. పాణిగ్రహణం అంటే చెయ్యి పట్టుకోవడం. సో ఇప్పుడు పట్టుకున్నటువంటి చెయ్యి అగ్నిసాక్షిగా జీవితాంతం వదలను అనేటటువంటి ఒక ప్రమాణంతోటి, ఒక కంప్లీట్ యాక్సెప్టెన్సీ తోటి వివాహ వ్యవస్థ మనది. మరి ఈరోజు ఏంటి, ఈ లివింగ్ రిలేషన్ అంటే ఏంటి?
ఇంకొక రిలేషన్ ఉంది, అదేదో నేను ఆ పేరు మర్చిపోయినాను. అది సిచ్యువేషన్ రిలేషన్ అంట. ఓకే. లివింగ్ రిలేషను, సిచ్యువేషనల్ రిలేషను. ఓకే. ఇప్పుడు లివింగ్ రిలేషన్ అంటే పెండ్లి అవసరం లేదు, ఎవరికి చెప్పనవసరం లేదు, అసలు మీరు ఎవరంటే మనకు ఎటువంటి సంబంధం ఉండదు అనేది కూడా మనకు వాళ్ళకు తెలియదు. అంటే ఇక్కడ కేవలం వాళ్ళ నీడ్స్ కోసం, అంటే ఓన్లీ ఫిజికల్ నీడ్స్. అక్కడ ఎమోషనల్ నీడ్ ఉండదు, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉండదు, లవ్ ఉండదు, కేర్ ఉండదు. నువ్వు ఎట్టనవో నేను ఎట్టనవో. ఇంకొకటి రిలేషన్ కూడా ఉంది ఇందులో, ఓపెన్ మ్యారేజెస్ అంట. ఓకే. ఓపెన్ మ్యారేజెస్ అంటే పేరుకు మాత్రం భార్యాభర్తలు. తర్వాత నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి నువ్వు పో, నాకు నచ్చిన వాళ్ళ దగ్గరికి నేను పోతాను. నీకు నచ్చినట్టు నువ్వు జీవించి, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను. నీకు ఒక బెడ్రూమ్, నాకు ఒక బెడ్రూమ్. ఒకవేళ మనం కలవాలంటే నా బెడ్రూమ్లో కన్నా నీ బెడ్రూమ్లో కనబోతుంది. అంటే ఇక్కడ కంప్లీట్గా ఎమోషన్స్ ఉండవు, కంప్లీట్గా లవ్ ఉండదు, జీరో లవ్, జీరో ఎమోషన్స్, జీరో అట్రాక్షన్, జీరో కనెక్షన్. అంటే ఒక కనెక్టివిటీ అనేది ఉండదు, ఎనర్జీ కనెక్టివిటీ ఉండదు ఇక్కడ. సో ఈ యొక్క విశృంఖలత్వం వలన ఈ ముఖ్యంగా ఈ లివింగ్ రిలేషను, సిచ్యువేషనల్ రిలేషను, ఇలాంటి పరిస్థితుల్లో ఏముంటుంది, అసలు ఎట్లా కోరిక ఎట్లా కలుగుతుంది? ఏదైనా హార్మోన్, ఇప్పుడు ఎక్కువ కాలం పాటు వాళ్ళు దగ్గర స్త్రీ పురుషులకు దగ్గర లేకుండా ఉన్నందువలన కేవలం శరీరంలో కలిగేటటువంటి హార్మోన్స్ యొక్క మార్పు వలన ఏదైనా వాళ్ళిద్దరి మధ్య కలయిక జరగచ్చు, కానీ ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక లవ్ మేకింగ్ ఉండదు అక్కడ. దట్ ఈస్ కంప్లీట్లీ లస్ట్ మేకింగ్. సో ఇది ఒకసారి ఉంటుంది, అది ఉండదు. అది ఇంకా రాను రాను డిక్రీజ్ అయిపోతుంది. నాకు మూడ్ లేదని ఆ మాట పడుకుంటుంది, నాకు మూడ్ లేదని ఈయన ఎట్లా పోతారు. ఇది కూడా మెయిన్ కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఏమనుకున్నాం, ఈ లివింగ్ రిలేషన్ అండ్ సిచ్యువేషనల్ రిలేషన్. ఇద్దరితో కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కానీ ఒకరితో లివింగ్ రిలేషన్లో ఉంటూ ఇంకొకరితో సిచ్యువేషన్ రిలేషన్లో ఉంటున్నారు. అంటే ఎక్కడ అక్కడ వాళ్ళకు ఒక కోరిక అనేది ఎలా కలుగుతుంది? ఒక అట్రాక్షన్ ఉన్నప్పుడు మనస్సులో ఒకరి పట్ల ఇష్టము కలిగి, భావోద్వేగం కలిగి, వాళ్ళ యొక్క ప్రణయ కళతోటి ప్రారంభించి చివరి క్లైమాక్స్ తోటి ముగించడానికి కనీసం అట్లీస్ట్ ఇట్ టేక్స్ 1-2 hours టైం. ఇది లస్ట్ మేకింగ్ ఎలా ఉంటుంది? జస్ట్ హార్మోన్స్ 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు. అక్కడ వాళ్ళల్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, వీడికి డైఫంక్షన్ ఉంటుంది, వాళ్ళకు డైఫంక్షన్ ఉంటుంది. ఎందుకు వాళ్ళకు కూడా మూడు స్వింగ్స్ ఉంటాయి, 3 రాదు. వాళ్ళల్లో కూడా ఎంతో ప్రేమపూర్వకంగా చుంబనాలు, ఆలింగనాలు, దంతక్షత, నఖక్షత, వాత్సాయనుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ప్రేమపూర్వకంగా దగ్గర తీసుకొని మాట్లాడడంతో ప్రారంభించి చివరిలో క్లైమాక్స్ వరకు తీసుకొచ్చి ఆర్గాజం అయ్యేంత వరకు వాళ్ళ ఇద్దరి కలయిక ఒక భావోద్వేగాలతో కూడినటువంటి శృంగారంలో అత్యంత అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుంది. ఈ డైఫంక్షన్ అనేది సమస్య ఉండదు. ఇక్కడ కేవలం శరీరంలో కలిగేటటువంటి ఒక దీనివలన ఎటువంటి ప్రేమ అనురాగాలు ఏమీ లేని వాళ్ళతో జస్ట్ సిచ్యువేషనల్గా కలిసినప్పుడు ఎలా వాళ్ళకు జస్ట్ ఏదో దప్పికైనప్పుడు కూడా నీళ్ళు తాగినట్టు ఉంటుంది. ప్రశాంతంగా కూర్చొని ప్రతి కూర కలుపుకొని ఆస్వాదిస్తూ అన్నం తిన్నట్టు ఉండదు, గుటకన ఏదో ముంతలో కూటినీళ్ళు గొంతులో పోసుకున్నట్టు ఉంటుంది. సో అక్కడ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు అవుతున్నాయి. ఇది సిచ్యువేషనల్ రిలేషన్, లివింగ్ రిలేషన్ అయిపోయింది, సిచ్యువేషన్ రిలేషన్ అయిపోయింది. దీని గురించి మనకు అర్థమైపోయింది. ఇంకా రెండవది తీసుకుంటే మల్టిపుల్ పార్ట్నర్స్ అట్ ఏ టైం. అండ్ మనం వివాహ పూర్వము మల్టిపుల్ రిలేషన్స్ ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చర్చించుకున్నాం. సో ఇప్పుడు ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే లివింగ్ రిలేషన్లో ఉండొచ్చు, లేదు ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉండొచ్చు అని ఈ మధ్య మనకు చట్టాలు కూడా వచ్చేసినాయి. అంటే ఇంకా ఎటువంటి
రిస్ట్రిక్షన్స్ లేవు సొసైటీలో. కుటుంబంలో భర్త అడగడానికి లేదు, భార్య అడగడానికి లేదు, నువ్వు వేరే వాళ్ళతో ఉంటే. సో ఇట్లా అలాంటి పరిస్థితులు అది నా హక్కుగా భావిస్తున్నారు వాళ్ళు. అంటే దానివల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో, ఎన్ని సమస్యలు తల ఎత్తుతాయో, కుటుంబాలు కూలిపోతున్నాయి, సమాజంలో ఇంకా మన సమాజంలో, భారతీయ సమాజంలో ఇంకా కట్టుబాట్లు ఉన్నాయి. కానీ ఈ యొక్క వెస్టర్నైజ్డ్గా అవుతున్నది నగరాల్లో మాత్రమే, పల్లెల్లో ఇంకా కట్టుబాట్లు ఉన్నాయి. సో ఈ నగరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క దీనివలన మల్టిపుల్ ఇవి రిలేషన్ అనేది పెళ్లి కాకముందు నుంచే వస్తున్నాయి. ఇప్పుడు నా ఒక సందర్భంలో నా ఒక స్టూడెంట్స్ నేను ట్రీట్మెంట్ చేసినటువంటి వాళ్ళల్లో డేటింగ్ ఒక ఆమె డేటింగ్ అనేది సోషల్ మీడియాలో మొత్తం డేటింగ్ ఎలా చేయాలనేది అంతా చదివింది. నేను ట్రీట్మెంట్ ఇచ్చాను ఆమెకి, దాదాపు 1.5 year పైన ట్రీట్మెంట్ ఇచ్చాను, సైకలాజికల్ ట్రీట్మెంట్. అలా ఒక డేటింగ్ యాప్ చూస్తారు ఉన్నటువంటి వాళ్ళలో, డేటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ వాళ్ళు ఫీడ్ చేస్తారు. అది ఎవరు డేట్ చేసేది మామూలుగా వెస్టర్నైజ్డ్ సొసైటీకి అనుకూలంగా ఉంటుంది. సో ఆ డేటింగ్లో ఎలా ఉంటుంది, అబ్బాయిలను చూడాలి, ఒక అమ్మాయి అయితే అబ్బాయిని చూడాలి ఫస్ట్, సో ఐ కాంటాక్ట్ ఇవ్వాలి, సో ఆ అబ్బాయితో తర్వాత మాట్లాడాలి, సో మాట్లాడిన తర్వాత ఇంకా డైరెక్ట్గా వాళ్ళు శృంగారంలో వెళ్ళిపోతారు. ఇలా 2-3 సార్లు ఆ అబ్బాయి ఒక అబ్బాయి 2-3 సార్లు డేట్ చేస్తున్నాడు, తర్వాత వదిలేసి నీకు నాకు సెట్ కాదని వెళ్ళిపోతున్నాడు. ఈ అమ్మాయి ఇంకొకరిని ట్రై చేస్తుంది. సో అలా చేసిన తర్వాత ఆ అబ్బాయి కూడా అదే విధంగా చేసి వాడు కూడా వెళ్ళిపోతున్నాడు, ఇంకొకరిని ట్రై చేస్తుంది. అలా ట్రై చేసి ఒక 10-15 మందిని ట్రై చేసిన తర్వాత ఈమె సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంటుంది చెప్పండి. మొత్తం డేట్ చేసిన వాళ్ళలో వదిలిపెట్టేసిపోతున్నాడు. అదే ఫారెన్ కంట్రీస్లో వాళ్ళ కల్చర్ ఎలా ఉందో తెలియదు. భారతీయ సమాజంలో ఆడపిల్ల కనిపిస్తే వాడుకొని వదిలేయాలని చెప్పేసి అన్న కంప్లీట్ ఇంటెన్షన్ ఉంటుంది పురుషులకి. సో మీరు చెప్పిన విధంగా సో ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ కానీ, సో తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్, మీరు ఇందాక అన్నట్టు ఓపెన్ రిలేషన్షిప్, వీటన్నిటితో పాటు ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే సెల్ఫ్ ప్లెజరింగ్ అన్నది కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఇది కూడా పాశ్చాత్య దేశం ఒక ప్రభావం అని చెప్పొచ్చు. సో చాలా మంది అంటే పురుషులు అయితే కనుక మెస్టర్బేషన్ అనేది చేస్తూ ఉంటారు, అది కామన్ అయిపోయింది ఈ మధ్యన. స్త్రీ కానీ పురుషులు కానీ ఇద్దరు కానీ చేస్తున్నారు. సో మహిళలు కూడా మరి వైబ్రేటర్స్ ఇలాంటివన్నీ కూడా వాడుతున్నారు. సో ఇవన్నీ కారణాలు కూడా మన ఈ సెక్షువల్ డైఫంక్షన్ కి దోహదపడుతుంది అంటారా? ఎస్, తప్పకుండా అండి, అది జరుగుతుంది. సో ఈ ఇంతకుముందు అనుకున్నది ఈ పాయింట్ అది అయిపోయిన తర్వాత ఈ పాయింట్ తీసుకొద్దాం. ఇప్పుడు ఈ డేటింగ్ అనేది నా దగ్గర ఒక 10-15 మంది పెళ్లి కాని యువతులు వాళ్ళు సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చి నా దగ్గరికి వచ్చి నేను ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ మోర్ దెన్ 20 పీపుల్కి. సో వాళ్ళు ఏంటంటే డేటింగ్ యాప్స్లో డేటింగ్ ఎలా చేయాలనేది చూసుకొని ఒకరి తర్వాత ఒకరు లేదా అట్ ఏ టైం మల్టిపుల్ పీపుల్తో డేట్ చేశారు. దానివలన వాళ్లకు వీళ్ళ అందరూ వదిలేసి ఈ అమ్మాయిలు ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు. సో అలాంటి డిప్రెషన్లో నా దగ్గరికి ఒక మోర్ దాన్ 20-25 పీపుల్ లేడీస్ వస్తే వాళ్ళకి నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. సో ఈ మల్టిపుల్ పార్ట్నర్షిప్ అనేది చాలా మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ అనేది చాలా డేంజరస్. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ పొల్యూట్ అయిపోతాయి. ఎందుకంటే ఉమెన్కి 80% ఆఫ్ ద నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది మెన్ నుంచి. మెన్ పోర్ చేస్తాడు ఉమెన్లో తన యొక్క నెగిటివ్ క్వాలిటీస్ అన్ని కూడా, తనలో ఉన్నటువంటి అదే పాప కర్మ అంటారు కదా, ఆ కర్మ అంతా స్త్రీ తీసుకుంటుంది 80%. సో ఈమెకు అలా 10 మంది దగ్గర తీసుకుంటే చాలు తన జీవితం డిప్రెషన్ లేకపోవడానికి. ఒక 5 మంది దగ్గర తీసుకున్న ఈమె బ్రతుకు సర్వనాశనం అయిపోవడానికి 5 మందితో కలిస్తే చాలు. సో ఇలా
కాకుండా ఒక పార్ట్నర్ని ఎన్నుకుంటే పెళ్లి చేసుకొని వాళ్ళతోనే జీవితాంతం అన్న ఒక కమిట్మెంట్లో జీవిస్తే ఈ యొక్క సెక్సువల్ డైఫంక్షన్, డిప్రెషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సెక్సువల్ డైఫంక్షన్ వచ్చేస్తుంది. తర్వాత అది జాగ్రత్తగా చూసుకోవాలి మన సమాజంలో ఉన్నటువంటి యువతులు. ముఖ్యంగా యువకుల పరిస్థితి వేరు, యువతుల పరిస్థితి. యువకులు 10 మందితో సంబంధం పెట్టుకున్నా కూడా వాడు కేర్ చేయడు, జస్ట్ ఒక ఆటలాగా అనుకుంటాడు. కానీ వీళ్ళు లేడీస్ అనేవాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. సో దానివల్ల ఇబ్బంది పడేది అమ్మాయిలు. 80% వాళ్ళ నుంచి నెగిటివిటీని తీసుకొని జీవితాంతం కర్మలను అనుభవించేది వీళ్ళు, ఆడవాళ్ళు. మగవాళ్ళకి ఏం కాదు. సో ఈ పోతే రెండవ పాయింట్ మీరు అన్నది ఈ సెల్ఫ్ ప్లెజరింగ్ టెక్నిక్స్. ఇప్పుడు మామూలుగా అయితే సెల్ఫ్ ప్లెజరింగ్ టెక్నిక్స్లో పురుషులైతే మాస్టర్బేట్ చేసుకుంటారు, అది సర్వసాధారణంగా జరుగుతుంది. అదే గనక అలవాటయ్యి ఎక్కువ అదే గనక అలవాటుగా మారితే, ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు, మరి పోర్న్ మూవీస్ పెట్టుకొని మరీ అరౌజల్ చేసుకుని వాళ్ళు గనక చేసుకుంటే దట్ లీడ్స్ టు సెక్షువల్ డిస్ఫంక్షన్. వాళ్లకు సామాన్యమైన రతిలో పాల్గొన్నప్పుడు వాళ్లకు గట్టిపడదు, తర్వాత గట్టిపడిన తొందరగా ఎజాక్యులేట్ అయిపోతుంది, ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి హై మూడ్ వచ్చినప్పుడు అప్పుడు చేసుకుంటే దట్స్ ఓకే. కావాలని ఆ రోజులు తెచ్చుకొని మరీ చేసుకున్నారంటే దట్ ఈస్ డేంజర్ ఫర్ ద మెన్. పోతే ఫర్ ద ఉమెన్ అంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లో అన్ని రకరకాలైనటువంటి టూల్స్ దొరుకుతున్నాయి, సెల్ఫ్ ప్లెజరింగ్ టూల్స్ ఫర్ ఉమెన్ అని. వైబ్రేటర్స్ అయితేనేమి, లిక్కర్స్ అయితేనేమి, లికింగ్ టూల్స్ అయితేనేమి, తర్వాత డిల్డోస్ అయితేనేమి. సో ఇలాంటి రకరకాలైనటువంటి టూల్స్ దొరుకుతున్నాయి. సో వాటిని వాడడం వలన ఏమవుతుందంటే దాదాపు 12 లక్షల కామనాడులు స్త్రీ యొక్క కామకీల అంటే క్లిటరస్కి అనుసంధానమై ఉంటాయి. అంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్ పార్ట్ ఇన్ లేడీ టు గెట్ అరౌజల్ అండ్ ఆర్గాజం. సో ఈ వైబ్రేటర్స్, ఈ టూల్స్ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ అన్ని కూడా సెన్సిటివిటీని కోల్పోతాయి, ఆ మృదుత్వాన్ని కోల్పోతాయి, ముద్దుబారిపోతాయి. అప్పుడు పురుషుడు వల్ల జరిగేటటువంటి సామాన్య రతిలో స్టిమ్యులేట్ అవ్వదు, ఆర్గానిజం వరకు రాదు, అసలు స్టిమ్యులేటే అవ్వదు. సో స్త్రీకి కంప్లీట్గా నాకు తెలిసి అలా వాడేటటువంటి స్త్రీలకి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కంప్లీట్గా డిస్ఫంక్షన్ అయిపోతుంది. వాళ్ళు ప్లెజర్ రాదు, ఇంకా వాళ్ళు కేవలం ఆ వాటి ద్వారా చేసుకున్నప్పుడు మాత్రమే ప్లెజర్ అంతో ఎంతో ఉంటుంది. అంటే రాను రాను డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది, తర్వాత రాను డిక్రీజ్ అయిపోయి వైబ్రేటర్ కూడా పనిచేయనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తుంది. నర్వ్ సిస్టమ్ అంతా మొద్దుబారిపోతుంది అక్కడ. సో ఈ సిచ్యువేషన్ వాళ్ళకి చైల్డ్ బర్త్ కూడా ప్రాబ్లం అవుతుందంటారా? అంటే చైల్డ్ బర్త్ అంటే ఇప్పుడు ఇక్కడ పురుషుడితో రతి వేస్ట్ అనుకుంటుంది, ఇంకా మూడ్ పోతుంది, మూడ్ ఉండదు, మూడ్ రాదు, ఎమోషన్స్ రావు, ఫీలింగ్స్ రావు. పురుషుడు కలయిక వాళ్లకు కష్టంగా అనిపిస్తుంది, లూబ్రికేషన్ ఉండదు, కష్టంగా అనిపించేప్పుడు దట్స్ లైక్ రేప్ లాగా ఉంటుంది వాళ్ళకు. ఇంకా పిల్లలకి జన్మనిచ్చే దానికి ఒక ప్రేమపూర్వకమైన వాతావరణంలో లవ్ మేకింగ్ ఉన్నప్పుడు వచ్చినటువంటి బర్త్ పిల్లవాడు ఆరోగ్యంగాను అన్ని విధాలు ఉంటాడు. ఏదో రేప్ చేస్తే వచ్చిన పిల్లవాడు ఎలా ఉంటాడు, వాడు మానసిక స్థితి ఎలా ఉంటుంది, అలా తయారవుతుంది. కాబట్టి ఈ టూల్స్ అనేటివి ఉపయోగించడం, ఇంకా ఒకవేళ సింగిల్గా ఉన్నవాళ్ళు ఇంకా వేరే దారి లేదు అన్నటువంటి వాళ్ళు సహజంగా దొరికేటటువంటి వాటితోటి సెల్ఫ్ ప్లెజర్ తీసుకోవచ్చు. కానీ ఈ
వైబ్రేటింగ్ మిషన్స్ కానీ వైబ్రేటర్స్ కానీ Yes. ఇలాంటివి వాడకూడదు. ఎస్ ఎటువంటి వైబ్రేటర్ కరెంట్కి కనెక్షన్ ఇచ్చేటివి కాకుండా ఏదైనా సహజంగా ఉండేటటువంటి వాటితోటి సెల్ఫ్ ప్లెజర్ చేసుకోవడంలో తప్పులేదు. సింగిల్గా ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో Yes. వేరే ఒక ఆ కోరిక తీర్చుకోవడానికి వేరే వాళ్ళ కర్మనంతా తీసుకునే బదులు సెల్ఫ్ ప్లెజరింగ్ ఫింగర్తో కానీ లేదంటే ఏదైనా ఒక సహజంగా ఉండేటటువంటి ఒక టూల్తో కానీ చేసుకోవడంలో తప్పులేదు. ఎస్ సార్. ఇక్కడ అంటే ఇప్పుడు సెల్ఫ్ పార్ట్నర్స్ అంటే ఐ మీన్ మల్టిపుల్ పార్ట్నర్స్ తర్వాత ఇవన్నీ ఇక్కడ వచ్చినప్పుడు సో ఈ మధ్యన కామన్గా వచ్చేది ఏంటంటే కనుక ఈ ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఎయిడ్స్ అంటారు, ఎస్టీడీ అనేసి అంటారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటున్నారు, ఎస్టీఐ అంటున్నారు అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ దీనికి సంబంధించిన అన్ని ఇన్ఫెక్షన్స్ అనేసి ఇక్కడ వస్తున్నాయి సార్. సో అంచేత ఇవన్నీ కూడా రావడానికి మరి కారణం ఇలాంటి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం, దాని తర్వాత ఓపెన్ రిలేషన్షిప్ అది లివింగ్ రిలేషన్షిప్స్ కారణం అవుతాయి అంటారా? అది 100% అని చెప్పొచ్చండి మనం. ఓకే. ఇప్పుడు సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఎవరికి ఏముందో తెలియదు, ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు. సహజంగా వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు. ఇక్కడ ప్రొటెక్షన్ అనేది ఒక 50-60% వరకే మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. ఏది కాండోమ్స్ కానివ్వండి ఇలాంటివి ఏదైనా. సో ఇక్కడ మేజర్లీ ఏం జరుగుతుందంటే కొత్త వాళ్ళతో సంభోగం అన్నప్పుడు కొంతమందికి ఆల్రెడీ వాళ్ళకు కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది కాండోమ్ వాడడానికి. అలాంటి వాళ్ళు వాడరు, స్త్రీకి వచ్చేస్తుంది లేదా స్త్రీకి ఉంటే పురుషుడికి వచ్చేస్తుంది. ఒకవేళ వాడినా కూడా వాళ్ళకు మధ్యలో అది చినిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది, మధ్యలో ఊడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదు కొంతమంది సైకోలు ఉంటారు, వాళ్ళకు డిసీజ్ ఉంటే ఓకే లెట్ ఇట్ ట్రాన్స్ఫర్ టు హర్ ఆల్సో అని చెప్పేసి కాండం మధ్యలో వాళ్ళు మధ్యలో తీసేస్తే ఇంకేం చేయలేరు. సో మధ్యలో లాగేసి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా నాకు ఇట్లా స్త్రీలలో కూడా నాకు ప్లెజర్ లేదని కండోమ్ తీసి చేయమని చెప్పేసి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి అనేక సందర్భాల్లో ఒకరు కాకపోయినా ఇంకొకరి ద్వారా అయినా కూడా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దట్ ఈస్ గోయింగ్ టు వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఇంకా ఇప్పుడు మోడర్న్ కల్చర్లో ఏమవుతుందంటే ఓరల్ సెక్స్ చేస్తున్నారు, ఔపరిష్టకం అంటారు. సో పురుషాయుతం. సో ఇది స్ట్రేంజర్స్ అయినప్పుడు అంటే వాళ్ళ గురించి మనకి ఏం తెలుసు, ఎక్కడో పరిచయం అవుతారు, ఎక్కడో ట్రిప్లోనో లేదంటే ఫోన్ ద్వారానో లేదంటే ఇన్స్టాగ్రామ్లోనో లేదంటే ఫేస్బుక్లోనో పరిచయం అవుతారు. వాళ్ళతో ఫోన్లో మాట్లాడతారు, కొంతకాలం మాట్లాడిన తర్వాత వాళ్ళు మనం ఇట్లా కలుసుకుందామంటారు, పోయి కలుసుకుంటారు. కలిసిన వెంటనే ఏం చేస్తారు, చాలామంది నా స్టూడెంట్స్లో పేషెంట్లో వచ్చిన వాళ్ళు డైరెక్ట్లీ వీ స్టార్ట్ ఓరల్ సెక్స్, లిక్కింగ్ అండ్ సక్కింగ్ అని. సరే, ఓకే. అయితే ఇక్కడ నేను మ్యాక్సిమం వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఈ 20-25 మంది వీళ్ళని డిప్రెషన్లో ఉన్న లేడీస్ని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఫస్ట్ కలయికలోనే వాళ్ళు ఓరల్ సెక్స్ చేశారు. ఇద్దరు, ఆమె లిక్ చేయించుకునింది, సక్ చేసింది. రెండోది సెక్సువల్గా వాళ్ళు కలిసినారు. ఫస్ట్ మీటింగ్లోనే వాళ్ళిద్దరి మధ్య శారీరక కలయిక జరిగిపోయింది. ఎక్కువ మందికి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఇలా జరగడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు వాడు ఎవడో తెలియదు, వాడు ఎక్కడ పుట్టినాడో తెలియదు, వాడికి ఏం రోగాలు ఉన్నాయో తెలియదు, ఈమెకి ఏమున్నాయో తెలియదు. వీళ్ళు డైరెక్ట్గా ఓరల్ సెక్స్ తర్వాత వెంటనే వితౌట్ ప్రొటెక్షన్ దే హ్యావ్
మీటింగ్ అన్నప్పుడు ఇంకా వాళ్ళకు తెలుసునో తెలియదో లేదంటే ఆ క్షణంలో ఉన్నటువంటి వాళ్ళకు ఆవేశమో శరీరంలో కలిగినటువంటి ఆ ప్రభావమో తెలియదు. కానీ వాళ్ళు ఏమంటారంటే నాకు ఐఎమ్ నాట్ ఇన్ కంట్రోల్ అట్ టైం. ఓకే, వాడిని చూసినాను, వాడు నన్ను టచ్ చేశాడు, నాకు ఐ బికమ్ డమ్, ఐ బికేమ్ డమ్. ఓకే, ఆ క్షణంలో ఏం చేస్తున్నానో నాకు తెలియదు, నేను చేసేసాను. అంటే వీళ్ళకి ఇమోషన్స్ వీళ్ళపైన కంట్రోల్ లేదు, తప్పారు అక్కడ. కంట్రోల్ లేదు అంటే బాడీ రియాక్ట్ అయిందని చెప్తున్నారు. అందరూ కూడా నా బాడీ ఆ టైంకి అలా రియాక్ట్ అయింది. ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్, మై బాడీ. ఏం చేసినా కూడా ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసి అని అయిపోయింది అనే రకంగా చెప్తున్నారు. ఈవెన్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి రావడానికి ఆస్కారం ఉంటుంది, సెక్చువల్ డిసీజెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలా చాలా మందికి దాదాపు ఒక 3-4 కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చినాయి. అది కూడా రిపోర్ట్లో చెప్పారు వాళ్ళు ఇంటర్వ్యూలో. సో ఇది చాలా డేంజర్. మల్టిపుల్ పార్ట్నర్స్ తోటి డేటింగ్ అని ఈ కొన్ని యాప్స్ కూడా వచ్చినాయి, డేటింగ్ యాప్స్. ఓకే, ఆ యాప్స్లో నేమ్ చేసుకుంటారు, కలుస్తారు, జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ ఫర్ సెక్చువల్ రిలేషన్ కోసమే దాన్ని డేటింగ్ యాప్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనేమి, ఒంటరిగా హాస్టల్స్లో ఉన్న అమ్మాయిలు అయితేనేమి, ఫ్లాట్స్లో ఉన్న అమ్మాయిలు అయితేనేమి, అబ్బాయిలు అయితేనేమి, వీళ్ళు జస్ట్ చాట్ను ఓపెన్ చేస్తారు, దాంట్లో పేరు నమోదు చేసుకుంటారు, ఫోటో అప్లోడ్ చేసేస్తారు, అవతల వాళ్ళు స్వైప్ చేస్తారు, ఫోన్లో మెసేజ్ చేసుకుంటారు, కలుస్తారు, రూమ్కి పిలిపించుకుంటారు, లేదంటే హోటల్స్ ఈ మధ్య హోటల్స్ వచ్చినాయి, బుక్ చేసుకుంటారు. సర్వసాధారణంగా అంటే సెక్స్ అనేది జనరలైజ్డ్ అయిపోయిందండి ఈ సిటీస్లో ముఖ్యంగా. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓకే, దీంట్లో ఎటువంటి తప్పు లేదు, ప్లెజర్ పొందుతున్నాము అని అనుకుంటున్నారు. కానీ దాని ద్వారా వాళ్ళ కర్మలు ట్రాన్స్ఫర్ అవుతాయి ఒకరి నుంచి ఒకరికి అనేది, కర్మ ట్రాన్స్ఫర్ అవుతాయి, వ్యాధులు ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది, ఎయిడ్స్ సచ్చే వ్యాధి అది, దట్స్ మోస్ట్ డేంజరస్ డిసీజ్. ఎయిడ్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది వాళ్ళకి ఆ జ్ఞానం ఆ క్షణంలో ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీ కామాతురానాంన భయం నా లజ్జ, అంటే కామముతో కళ్ళు మూసుకుపోయినప్పుడు భయము ఉండదు, లజ్జ ఉండదు. సార్ ఒక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మనం ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రామారావు సార్, నిజాంపేట, హైదరాబాద్ సార్. మీ సమస్య ఏంటో అడిగారు. కొద్దిగా యూరిన్ ఎక్కువ నడుస్తుంది సార్, నా వయసు 68 సార్. ఓకే, యూరిన్ ఎక్కువ నడుస్తుంది సార్. గంటన్నర 2 hours లోపల అవుతాను, గంటన్నరకు వస్తే ఆగదు, స్ప్లిట్ ఉంటుంది. అందులో చెప్పి చేశాం సార్. మీకు షుగర్ ఏమైనా ఉందా అండి, డయాబెటీస్ ఏమైనా? షుగర్ లేదు సార్, బీపీ లేదు సార్. నేను 3 hours 4 hours మెడిటేషన్ చేస్తాను సార్. బయటికి వెళ్ళి మీరు ఒకసారి నా పర్సనల్ నంబర్ కాల్ చేయండి, మీకు వివరాలు అన్ని ఇంకా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి, అడిగి తెలుసుకొని దాని ద్వారా మీకు నేను రెమెడీ చెప్తాను. స్క్రీన్ పైన సార్ ది నంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నంబర్ నోట్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయనకి పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. సో మీ సమస్య ఆయన సొల్యూషన్ నేను చెప్తాను పర్సనల్గా. ఎస్ సార్, ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఏంటంటే సార్ ఓపెన్ గా మనం చెప్పలేము. సో అంచేత వాళ్ళ నంబర్ కాల్ చేస్తారు, కాల్ చేసినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఎస్ సార్, ఇప్పటిదాకా అయితే మనం కనుక ఇవన్నీ చాలా చేంజెస్ ఆఫ్ ఈ ఒక సొసైటల్ చేంజెస్, నార్మ్స్ చేంజెస్ అవుతున్నాయి. సో మల్టిపుల్ పార్ట్నర్స్ రావడం, ఓపెన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయాయి. సో ఈ ఒక సమస్యల మూలంగా మనం ఈ సెక్షువల్ డైఫంక్షన్ అన్నది రావడం అన్నది అది కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు దీని నివారణ వైపు మనం వెళ్తే కనుక మీరు ధ్యాన యోగ దాంట్లో కూడా మీరు చాలా చేశారు, ఆరోగ్య రత్న మీకు అవార్డు కూడా వచ్చింది. సో మీ ఒక అనుభవంలో మరి ఇలాంటి సమస్యలకి మరి ఎలాంటి ట్రీట్మెంట్ మీరు చెప్తారు? ఓకే, నేనైతేనండి ఫస్ట్ శారీరకంగా ఫిట్గా ఉండాలి. దానికోసం సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామాలు చేయాలి. తర్వాత ఆరోగ్యంగా ఉండాలి. సో ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి. వెస్టర్నైజ్డ్ ఫుడ్ తీసుకోకూడదు, మంచి రసవంతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. తర్వాత శరీరానికి వ్యాయామం చేయాలి.
తర్వాత మనస్సుని శ్వాసని చక్కగా అంటే బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలి. ఎస్. తర్వాత మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోవడానికి ధ్యానం చేయాలి, మెడిటేషన్. తర్వాత ఒకే పార్ట్నర్తో ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఓకే. వాళ్ళతో ఎమోషనల్ బాండేజ్ ఏర్పరచుకోవాలి. ఎస్. వేరే వేరే వాళ్ళపైన మనసు లేకుండా ఒకే వ్యక్తి పైన మనసును లగ్నం చేస్తే, కేంద్రీకరిస్తే అప్పుడు వాళ్ళపైన లవ్ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, ఆప్యాయత ఉంటుంది, ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉంటుంది. ఈ ట్రస్ట్ బిల్డ్ అవడం వలన ఇంకా ప్రేమ పెరిగి పెరిగి వాళ్ళ శరీరాలు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళలో ఒక రకమైనటువంటి భావోద్వేగాలు, ఫీలింగ్స్ వస్తాయి. ఈవెన్ వాళ్ళ యొక్క శృంగార జీవితము చాలా ఆనందంగా ఉంటుంది ప్రేమ ఉంటే. ఈ యొక్క ఈ సిద్ధాంతాలని సామాజికంగా మన యొక్క భారతీయ సిద్ధాంతాలని మన మనసులో అఫర్మేషన్స్ చెప్పుకొని మరి శరీర ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, ఎమోషనల్ బాండేజ్ని, తర్వాత వర్క్లో ఎక్కడ ఎంతమందిని చూసినా సరే వాళ్ళు పరస్త్రీ తల్లి వంటిది అని చెప్పేవాళ్ళు. మన శాస్త్రంలో చెప్తుండే పరస్త్రీ తల్లి వంటిది అంటే వేరే స్త్రీని చూసినప్పుడు మనకు ఎటువంటి కామ కోరికలు కలగకూడదు, కేవలం మన భార్య కనిపించినప్పుడు మాత్రం కలగాలి. సో అలాంటప్పుడు మన ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉంటుంది. మనం చూపు ఎక్కడికి పోతే అక్కడల్లా ఎనర్జీ లాస్ అయిపోతుంది, మనసు అక్కడికి పోతుంది. అందమైన ఇప్పుడు అశ్లీల దృశ్యాలు, ఎక్స్పోజింగ్లు, మగవాడిని రెచ్చగొట్టేటటువంటి స్త్రీ అంగాంగ ప్రదర్శన, ఇవన్నీ కూడా మొగుళ్ళ ఎనర్జీని అంతా కూడా లాస్ చేసేసి ఇక్కడ పోల్చుకునే దీనికి వచ్చేస్తున్నారు. అంటే నా భార్య కూడా అలా ఉండాలి, ఆ హీరోయిన్ లాగా ఉండాలి, పొట్ట ఉండకూడదు, షేప్ ఇలా ఉండాలి, ఇట్లా అనుకునే అంటే వాళ్ళు ఒక నెగటివిటీ అంతా కూడా తీసేసి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి సంబంధంలో ఉంటూ ఒక మంచి కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఒక 2-3 మంచి పిల్లల్ని ఆనందంగా ఉన్నప్పుడు పుట్టించుకొని, ఇంకా మన స్వరశాస్త్రంలో చాలా పెద్ద సబ్జెక్టు, తర్వాత ఇంకొక ఎపిసోడ్లో చేసుకుందాము. స్వరశాస్త్రాన్ని అనుసరించి మనము భార్యాభర్తల కలయిక జరిగిందంటే వాళ్ళ జీవితం ఆనందమయంగా జీవిస్తారు. సో దాన్ని కూడా ఒక ఎపిసోడే చేద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్. సో ఇంతవరకు ఇప్పుడు మనం అనుకున్నట్టు, ఇప్పుడు నేను చెప్పినటువంటి శారీరక, మానసిక, భావోద్వేగపర ఈ 3 రకాలైనటువంటి ఆరోగ్యంగా ఉంటూ ఇద్దరి మధ్య ప్రేమానురాగాల్ని రోజు రోజుకి పెంచుకుంటూ దాంపత్య జీవితాన్ని కనుక గడిపితే ఈ సమస్యలేమి రావు, కుటుంబం సుఖంగా ఉంటుంది, సమాజం సుఖంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు అనే దానికి అర్థమే ఈ యొక్క మన శాస్త్రాల్లో చెప్పబడినటువంటి జ్ఞానం. ఎస్ సార్. ఎంతో అద్భుతంగా మీరు సెక్షువల్ డైఫంక్షన్ ఈ యొక్క సమస్య పైన మరి ఎంతో విపులీకరించి విశ్లేషించి మీరు చెప్పడం జరిగింది. లాస్ట్ 2 ఎపిసోడ్లో ఉన్నది కూడా మీరు స్టార్ట్ చేసి మరి దీంట్లో అడిషనల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఏమేమి ఉంటాయన్నది కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.